సార్ ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నాడు సిటీలో ఏం లేదు 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారు అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్ ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని ముందు లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అందరు కలిసి లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే, ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీ డే నీకు జ్ఞాపకం ఉండాలి. మీ నాన్న ఆటో డ్రైవర్ గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్ గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలేదు. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు. వాటి నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడిగానే ఉండాలి. మీ వాళ్ళల్లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా. ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులో ఉండేవాళ్ళు, ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇచ్చేసేవాడు. ఇప్పుడేం తగ్గించేశారు. దానికి నేను కూడా కారణం అప్పుడు చెప్తా ఉండేవాడిని. ఒకరిద్దరు అన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఒకరికి కూడా అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నాను. జనాభానే మన దేశానికి ఆస్తి, ప్రజలు ఆస్తి అన్నమాట.